వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ ప్రకాష్. కాకినాడ రూరల్ కరప మండలంలో ఒక అరుదైన దొంగతనం చోటు చేసుకుంది. దొంగతనాల్లో కూడా అరుదైన దొంగతనాలు ఉంటాయా అని కూడా ఆశ్చర్యం గురి కావచ్చు. అంతేకాకుండా ఈ దొంగతనం జరిగిన తీరును చూస్తే నిజంగా మీ అందరికి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దొంగతనాలు రకరకాల దొంగతనాలు ఎన్నో దొంగతనాలు జరుగుతుంటాయి. దొంగతనంలో అలాగే పోలీసులు ఫిర్యాదులు చేస్తారు. దొంగల కోసం పోలీసులు అన్వేషణ కొనసాగిస్తుంటారు. దొంగలు రికవరీలు జరిగితే దొంగలను పట్టుకుని పోలీసులకు పట్టుకుని ఆ కోర్టులో సబ్మిట్ చేస్తుంటారు. ఇది సర్వసాధారణంగా జరిగేది. ఒకవేళ దొంగలు దొరకకపోతే వాళ్ళు దొరలుగా తిరుగుతున్న పరిస్థితులు కూడా ఎన్నో ఘటనలు కూడా ఉంటాయి. కానీ ఈ జరిగినటువంటి దొంగతనం అంతా కూడా పలువురినైతే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నిజంగా ఆ దొంగతనం జరిగిన తీరును చూస్తే నిజంగా వాళ్ళు మంచి దొంగలను కూడా పలువురైతే ఈ దొంగతనం కోసం అయితే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సరిగ్గా కాకినాడ రూరల్ కరప మండలంలో ఉన్నటువంటి రామకంచిరాజు నగర్ ఏదైతే ఉందో శివారిలో ఉన్నటువంటి ప్రాంతంలో అయితే నామాల గణేష్ అనే ఒక ఈ కుటుంబం అయితే ఊరు వెళ్ళారు. గత నెల 18వ తారీఖున అయితే వారు ఊరు వెళ్ళారు. అప్పుడైతే వారు ఊళ్ళో ఇంటికాడ ఎవరో లేరని అదును చూసి దొంగలైతే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సుమారు 6 లక్షల విలువ చేసే బంగారంతో పాటు 50,000 రూపాయల నగదును కూడా కాజేశారు. ఇదే విషయం వాళ్ళ ఇంటికి ఊరే వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు చూసుకుంటే, అలాగే దొంగతనం జరిగినటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక కరప పోలీసులు కూడా ఫిర్యాదు చేసినారు. అలాగే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు అయితే ఈ కేసుపై దీనిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సరిగ్గా 3 వారాల తర్వాత దొంగలు ఏదైతే దొంగలు ఇచ్చినటువంటి సొత్తునైతే ఒక మూట గత ఆదివారం నాడైతే ఒక మూట ఎవరైతే నామాల గణేష్ ఇంట్లో అయితే ఒక మూట అయితే తెల్లవారుజామున ఇంటి వద్దనైతే ప్రత్యక్షమైంది. ఆ మూట ఇప్పు చూడగా అందులో పోయిన బంగారంతో పాటు అలాగే 28,000 రూపాయల క్యాష్ కూడా ఉంది. అంతేకాకుండా 28,000 రూపాయల క్యాష్తో పాటు అందులో ఒక చీటీ, ఒక లెటర్ కూడా రాశారు ఈ మంచి దొంగలు. ఆ లెటర్లో ఏం రాశారంటే, మేము చేసిన తప్పే, మేము చేయడం ఈ విధంగా చేయడం కూడా చాలా తప్పే. మేము ఇందులో ఉన్నటువంటి 22,000 రూపాయలు మేము మా అవసరం నుంచి వాడుకున్నాం, మేము తిరిగి ఇవ్వలేం, సారీ క్షమించండి అంటూ కూడా ఒక లెటర్ కూడా రాసి ఆ మూటతో పాటు అక్కడైతే వదిలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయంలోనే సీన్ కట్ చేస్తే, అలాగే ఈ దొంగతనం చేసింది ఎవరా అని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు చర్చించుకున్న నేపథ్యంలో తెలిసిన వారే ఈ దొంగతనానికి పాల్పడినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాళ్ళ కుటుంబం ఏదైతే వాళ్ళకి సామాజిక వర్గానికి సంబంధించిన కుల పెద్దల్లో ఇదే విషయాన్ని పెట్టారు. ఇదే విషయం పెట్టి దీనిపై చర్చించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ కుటుంబ పెద్దల సమక్షంలోనే ఆ పెద్దల సమక్షంలో కూడా చేసిన తప్పు ఒప్పుకుని ఆ డబ్బులు తిరిగి ఇచ్చేందుకు సంథింగ్ మొత్తం అంతా కూడా కుల పెద్దలు కూడా తప్పు వేసి వాళ్ళని అయితే మందలించి వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ మంచి దొంగలు చేసిన పనిని పలువురైతే ఈ విధంగా దొంగతనం చేసి మరి తిరిగి ఈ విధంగా అప్పచెప్పినటువంటి ఘటనలు ఎక్కడో అరుదుగా జరుగుతాయని కూడా పలువురైతే మెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సీన్ కట్ చేస్తే ఈ విషయం కరప రూరల్ ఏదైతే కరప మండలం పోలీసులు అయితే దొంగలకైతే షాక్ ఇచ్చారని చెప్పాలి. దీనిపై గతంలో ఏదైతే వీళ్ళు ఫిర్యాదు చేశారో బాధితులు ఆ విధంగానే కేసు నమోదు చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు పెద్దల సమక్షంలో దొరికినటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో ఆ దొంగలపై కేసు నమోదు అవడంతోనే వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసినట్టుగా తెలుసుకొస్తుంది. అంతేకాకుండా వాళ్ళపై సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కూడా తరలించడం కూడా తెలుసుకొస్తుంది. దీనిపై పోలీసులు కూడా ఏదైతే ఇటువంటి దొంగతనాలు జరగడం, అలాగే ఆయా దొంగలు దొరికినప్పటికీ కానీ ఈ విధంగా మళ్ళీ దొంగలు తిరిగి డబ్బులు ఇచ్చేయడమే కాకుండా ఒక లెటర్ రాసి ఇవ్వడమే ఇప్పుడంతా కూడా చర్చనీయాంశంగా మారింది. సారీ, మమ్మల్ని క్షమించండి, 22,000 రూపాయలు వాడేసాం, తిరిగి ఇవ్వలేం, మేము చేసిన తప్పు అంటూ కూడా వాళ్ళు ఆ విధంగా చేసి అదే బంగారంతో ఉండడం మూటను అక్కడ వదిలేసి మంచి దొంగలుగా అనిపించినటువంటి దొంగలు కాకినాడ చివరికి పోలీసులకి చిక్కి అలాగే కటకటాలు పాలయ్యేటువంటి పరిస్థితి అయితే ఈ ఘటన అయితే ఇప్పుడు స్థానికంగా కాకినాడ రూరల్లో అయితే సంచలనంగా మారిందని చెప్పాలి. దీనికోసమే ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటూ పక్కన దొంగలిచ్చినటువంటి సొత్తు తిరిగి ఇచ్చేయడంతో పలువురైతే అభినందిస్తున్న పరిస్థితి ఓ పక్కన ఉంటుంటే, కానీ దొంగలకి పోలీసులు ఏదైతే చట్టం తన పని తాను చేసుకుని పోతుంది అన్నట్టుగా పోలీసులు కేసు నమోదు చేసి వాళ్ళ దర్యాప్తులో భాగంగా ఆ పెద్దల సమక్షంలో దొరికినటువంటి దొంగల్ని ఎట్టకేలకైతే కటకటాల పాలు చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం కాకినాడ రూరల్ కరప పోలీస్ స్టేషన్లో ఈ సంఘటన అయితే చోటు చేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా ప్రకాష్, ఆర్టీవీ, కరప.